నెలవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది ఏంటిది ప్రతిరోజు చక్కగా ఊపున్న సాంగ్ వేస్తారు, మంచి మంచి స్టెప్పులు వేస్తారు. ఈరోజు ఎందుకు ఇలా భయపెట్టే సాంగ్ ప్రిఫర్ చేశారు మీరు? యాక్చువల్లీ నేను భయపడ్డాను అనుకున్నారు కదా, మీరందరూ అనుకున్నారు కదా. అయితే నేను చాలా బాగా యాక్ట్ చేసినట్టు తెలుసా. నేను అస్సలు భయపడలేదు. ఏదో ముచ్చటపడి భయపెట్టే సాంగ్ వేశారు కదా, కాస్తైనా భయపడకపోతే బాగోదని భయపడినట్టు యాక్ట్ చేశాను అనమాట. ఓకే, ఎనీవే ఈరోజు నా దగ్గర ఒక మంత్రం ఉంది. అది చెప్పగానే మీ అందరిలోనూ భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ లో ఇవాళ లాస్ట్ ఎపిసోడ్, అంటే ఎలిమినేషన్ ఎపిసోడ్. సో ఇప్పటి వరకు మనల్ని ఆటలు ఆడి పాటలు పాడి బోల్డ్ అంత నవ్వించి ఎంటర్టైన్ చేసిన 18 మంది పార్టిసిపెంట్స్ లో ఈ రోజు 6 ఎలిమినేట్ కాబోతున్నారు. సో ఈ 18 మందిలో పాడి గెలిచేదెవరు, ఓడి వెళ్లేదెవరు అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో తెలిసిపోతుంది అనమాట. చూసారా ఇప్పుడు ఫ్లోర్ ఎంత కామ్ అయిపోయిందో? అదే నా భయపెట్టే మంత్రం. ఓకే, ఈ మంత్రాన్ని ఇంకో 2 చెవులో కూడా వేయాలి. మెయిన్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని పిలిచే కంటే ముందుగా ఈ రోజు ఎలిమినేషన్ ని కూడా ఫైనల్ గా జడ్జ్ చేయబోయే మన మెయిన్ జడ్జ్ అనంత్ శ్రీరామ్ గారిని ఇన్వైట్ చేసేద్దాం. లెట్ మీ వెల్కమ్ హిమ్. కూల్ 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 కూల్. ఎలిమినేషన్ చేయబోయే మెయిన్ జడ్జి ని పట్టుకుని ఊసరి వెళ్ళంటారా? ఊసరి వెళ్ళంటే అంతే కదా. ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని ఒక గొప్ప గుణం కావలసిన రంగులోకి మారిపోగలగడం. అలాగే నేను స్ట్రిక్ట్ గా ఉన్న నేను వాళ్ళ కోసం కొంచెం వాళ్ళకి ఈజ్ కలిగించేలాగా వాళ్ళకి ఫేవర్ గా మారగలనేమో అని ఊసరి వెళ్ళని వాళ్ళు బతిమాలేరు, పొగిడారు. ఇప్పుడు వీళ్ళ మొహాల్లో ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ నాకు. అసలు ఇంతకీ భయం అంటే ఏంటి మీ అందరి దృష్టిలో ఒకటి చెప్పండి నాకు. భయం అంటే మా టీచర్. ఆ టీచరే నీ ఫ్యూచర్. నెక్స్ట్ భయం అంటే నా పెళ్ళాం. ఎన్నో పెళ్ళాం. ఇదే సార్ కావాల్సింది. ఫైర్ ఇలాగే మెయింటైన్ చేయండి చివరి వరకు కూడా. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీరు అలా మాట్లాడకండి, భయం వేస్తుంది. సరే ఇప్పుడు మెంటర్స్ ని పిలిచేసే టైం వచ్చింది. మన రాకింగ్ మెంటర్స్. ఎంజాయ్మెంట్ కి ఎలిమినేషన్ కి లింక్ పెట్టే పాడు లోకం, సెలబ్రేషన్ కి సెంటిమెంట్ కి లంకలే మూడలోకం. మీ కర్మలు కాలేలా ఆ మార్పుల గోలేలా. టెంపర్మెంట్ కి టెంపో తప్పుకి టెండరేసి పాడు లోకం, ఇన్నోసెన్స్ కి ఇంటెలిజెన్స్ కి లింకు పెట్టి మూడలోకం. ఈ పాడిన వాక్యాలే విని కామెంట్ చేయాలా? సెంటిమెంట్ కి సెలబ్రేషన్ కి లంకలే మూడలోకం. అవునమ్మా, ఏడవలసిన ఏం కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా బాధ కాదా? ఎప్పటి నుంచి ఏం చెప్పవా? మీరు బాధపడి నన్ను బాధపెట్టి, నేను బాధపడ్డానని వీళ్ళు బాధపడి, మనందరం బాధపడ్డామని అనంత శ్రీరామ్ గారు బాధపడి, ఇన్ని బాధలతో మన ఎపిసోడ్ స్టార్ట్ చేయడం అవసరమా? మరి భయపడతారనుకుంటే బాధపడతారేంటండి? ఆవిడ ఎలిమినేట్ అవుతుందని బాధపడతా. మీరేమి బిస్కెట్లు వేయడానికి ట్రై చేయకండి. నేను ఆల్రెడీ ఇంకొకరి దగ్గర తీసుకున్నాను కాబట్టి నేను వేయాల్సిన వాళ్ళకే వేస్తాను. క్వార్టర్ ఫైనల్స్
ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఇవాళ మన పర్ఫార్మెన్సెస్ లోకి వెళ్ళిపోయే ముందు యాక్చువల్ గా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కంప్యూటర్ లో వైరస్ ఎందుకు వస్తుంది? ఒకప్పుడు సిల్క్ వీడియోస్ చూసి ఇప్పుడు సన్నీ వీడియోస్ చూసి అదే నిజం బయటకు వచ్చింది. ఎవరు రాజా అది? ఏ క్లాస్ రాజా నువ్వు? బీటెక్. ఒక్కసారి నించోవా? నీ చిరుమంద హాసం ఒకసారి లేచి చూపివా? ఎందుకు ఇంత వైరస్ స్ప్రెడ్ చేశారు ఇప్పుడు? ఎందుకు అంటే ఇప్పుడు అదే టాపిక్ మీద ఆదిత్య పాట పాడడానికి వచ్చేస్తున్నాడు. వైరస్ స్ప్రెడ్ చేస్తాడా, హాయిగా మనల్ని నవ్విస్తాడా చూద్దాము. లెట్స్ వెల్కమ్ ఆదిత్య. మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే. మునిగిపోయిందిలే టైమే అలా ఎడ్చిందిలే ఇంటింత కంప్యూటర్ నుంచిందిలే. మల్టీమీడియాలోనా మన మనసే జారెను చానా. మల్టీమీడియాలోనా మన మనసే జారెను చానా. తుముఫే కమునే మాయలోనా తీసేయనా గ్రాఫిక్ అది క్లియర్ కాని ట్రాఫిక్. లేజినెస్ కి లాజిక్ సేమ్ డిలీట్ చేస్తే మ్యాజిక్. థీసిస్ రాద్దాము మనము. మైక్రోసాఫ్ట్ మనువడా అప్డేట్ అవ్వే. ఇంటర్నెట్ కూలవడా సిగ్నల్ ఇవ్వే. టైమే అలా ఏడ్చిందిలే ఇంటింత కంప్యూటర్ నుంచిందిలే. పాసని ఏలా నువ్వు ఈడే ఉంటే మేలా. టైమే పాసని ఏలా నువ్వు ఈడే ఉంటే మేలా. ఎవరు విడిస్తే సర్వరు జయిస్తే ముక్కలయ్యే దిల్లు నీకు వాచిపోవు వెళ్ళు. పాకెటంత చిల్లు నువ్వు కాచమాకు సొల్లు. వర్జన్ మారుతుంటది రోజనై. కాపీ కొట్టి బెస్ట్ క్యాటు నేనే కానా. మౌజు పట్టి మస్తు పెయింట్ చేయలేనా. టైమే అలా ఏడ్చిందిలే ఇంటింత కంప్యూటర్ నుంచిందిలే. యూతే చెడిపోయిందిలే నెట్టాటలో మునిగిపోయిందిలే. నెట్టాటలో మునిగిపోయిందిలే. నెట్టాటలో మునిగిపోయిందిలే. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య, ఆల్ ద వెరీ బెస్ట్. ఎప్పట్లాగే చాలా బాగా చేశావు. ఈ అబ్బాయి పాడుతుంటే వైరస్ కూడా అందంగా కనిపిస్తుంది. అంత ముద్దుగా పాడాడు. హేమచంద్ర సూపర్. ఆదిత్యకి ఉన్న వెరీ వెరీ పెద్ద ప్లస్ పాయింట్ తన వాయిస్. బట్ కాన్సెప్ట్ కి జస్టిస్ చేశాడా లేదా అనేది పక్కన వెళ్ళిపోతుంది తన వాయిస్ తోటి. సచ్ అన్ అట్రాక్టివ్ వాయిస్, బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. రియలీ కాన్సెప్ట్ అర్థమైనా కాకపోయినా నీ వాయిస్ తో ఓకే అంటే పర్వాలేదా?
కాన్సెప్ట్ కి కూడా మార్కులు ఉన్నాయా లేదా ఆనంద్ శ్రీరామ్ గారు? ఉన్నాయండి. దెన్ అది ఆయన అడగండి. అరే ఆయన పర్ఫార్మెన్స్ గురించి నన్ను అడిగితే నాకు అనిపించింది నేను చెప్పాను, సింపుల్. ఓకే, సో ఆనంద్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? నీ కంప్యూటర్స్ ఇక్కడ హ్యాంగ్ అయినాయేమో కానీ నీకు ఇక్కడ ఒక బ్యాంగ్ వచ్చింది ఈ ప్రదర్శన వల్ల. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్ ఆదిత్య, సూపర్. ఇలాగే రాక్ చేస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్లే లోపు యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ థింగ్ అనమాట. ఈ రోజు నేను షూట్ కి వస్తుంటే ఇందాక కార్ దిగి జస్ట్ స్టూడియో లోపలికి వస్తున్న టైంలోనే కొంతమంది ఆకతాయిలు వచ్చి విజిల్ వేయడం, ఏదో మాట్లాడడం, ఒక టీజింగ్ లాగా చేశారు. ఐ వాజ్ వెరీ మచ్ హర్ట్. అండ్ యాక్చువల్లీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం వచ్చి సేవ్ చేసి క్యారవాన్ దాకా అలాగా లీడ్ చేశారనమాట. సో ఐఎమ్ సేఫ్. సో ఈ టీజింగ్ గురించి మీరేమంటారు? మంజుష గారు చెప్పండి ప్లీజ్. మీరు సత్యపీఠం మీద నుంచి మాట్లాడండి, మిమ్మల్ని తీసి చేశారు. ఇదిగోండి సత్యపీఠం, ఇదే. ఇక్కడ ఉంటే అన్ని నిజాలే వస్తాయి. సచ్ నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఇక్కడ రండి, అన్ని నిజాలే వస్తాయి. నేను కళ్ళు మూసుకుంటే మంజుష గారికి ఏం జరిగింది అనేది నాకు గుర్తొస్తుంది. మంజుష గారు నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ 4 అబ్బాయిలు ఉన్నారు. మంజుష నిన్న అప్పు తీసుకెళ్ళావు కదా, అది ఇవ్వు, లేకపోతే మా నాన్నగారు నన్ను తిడతారు. మళ్ళీ నన్ను డబ్బులు అడిగేవంటే నువ్వు నా జుట్టు పీకేవని ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో అబ్బాయి, మంజుష నిన్న నీకు రికార్డ్ రాసి పెడతానంటే నాకు 10,000 ఇస్తా అన్నావు కదా, 10,000 అక్కర్లేదు, 5,000 ఇవ్వు. ఏది రికార్డ్ రాసావా? రాశాను. ఓకే, 10,000 లేదు, 5,000 లేదు, వెళ్ళి పడుకో. కాదు మంజుష, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ మాట్లాడేవంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చెప్పి నువ్వు నాకు పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపుతున్నావు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాను, నిన్ను డిబార్ చేస్తారు. ఇదండి. సరే, సత్యపీఠం మీద నిలబడి మీరు అన్ని నిజాలు చెప్పారు ఇప్పుడు. సో మొత్తానికి టీజింగ్ జరగలేదు, అక్కడ అప్పుల బాధ జరిగిందని అంటారు. అప్పుల వాళ్ళ బాధ అంతా జరిగిందంట. అది సత్యపీఠం బలిపీఠం అనిపిస్తుంది. ఏవో చెప్పారు నీ గురించి, విన్నావా సరిగ్గా? అంటే ఆయన నుంచినది సత్యపీఠమే, బలయ్యింది నేను. సో ఈ సత్యపీఠాన్ని వదలకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇది సార్ ప్లీజ్ మీరు అక్కడ కూర్చోవడమే బెటర్ సార్. ఇక్కడికి వచ్చారంటే బోల్డ్ అని నిజాలు బయటపడుతున్నాయి. టీజింగ్ ఇలాగే ఉంటుందండి, చూసారుగా. యాక్చువల్ గా టీజింగ్ కి థిన్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు పాట రూపంలో చెప్పడానికి మన శుభశ్రీ వచ్చేస్తుంది ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హర్. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, welcome to my study. Hello everybody, yeah. Welcome to my study, yeah. I am sweetie, yeah. I am single one. My name is Sweetie Nandana. Welcome, 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 welcome. Welcome, welcome, welcome. Na school e pachani jenda, nene ka mikento anda. Na school e pachani jenda, nene ka mikento anda.
వా సూపర్. యాక్చువల్గా ముకాబులాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అందరికీ ఉపయోగపడే మెసేజ్ కూడా ఉంటుంది అని ప్రూవ్ చేసావు ఈ సాంగ్ ద్వారా. అండ్ ఎస్, షీ టీమ్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ శుభశ్రీ ఎలా పాడిందో ఈ టీమ్ ని అడుగుదాం. హేమచంద్ర. హాయ్ శుభశ్రీ. హాయ్ అన్న. సూపర్ సింగింగ్ వాయిస్, ఇట్ వాస్ రియలీ నైస్. అండ్ ఈవెన్ లిరిసిస్ట్ పెట్టిన మ్యాటర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో స్వప్న. అనంత్ గారు మీరు చెప్పండి. మీలాంటి వాళ్ళు చర్చలు పెట్టినప్పుడు ఎవరో పుసుక్కుని అంటారు, అమ్మాయిలు మాత్రం సరిగ్గా ఉన్నారు ఏంటంటే డ్రెస్సులు. అమ్మాయి ఎలాంటి దుస్తులు వేసుకుంటుంది అనేది అది తన వ్యక్తిగతం. ఎలాంటి దుస్తులు వేసుకుంటే నువ్వు ఎలా చూస్తున్నావు అనేది నీ వ్యక్తిత్వం. ఈ రెండిటికి తేడా తెలుసుకున్నప్పుడు ఈ టీజింగ్లు ఉండవని నా ఉద్దేశం అండి. ఈ పాట ఎంచుకున్నందుకు, పాటలో సంతోషంతో పాటు సందేశం ఇచ్చినందుకు ముందుగా రచయితకి నా అభినందనలు. ఇంకొక మెట్టు శృతి ఎక్కువ ఉంటే గనక మీ గొంతుకి ఇంకొంచెం బాగుండేదేమో ఈ పాట అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ మెంటర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ శుభశ్రీ. ఓకే, సో అలా స్వప్న టీం నుంచి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. సో స్టార్టింగే ముకాబులాలో నన్ను భయపెట్టారు, తర్వాత ఏమో హేమచంద్ర స్వప్న కలిసి బాధ పెట్టారు, ఆ తర్వాత టీజింగ్ గురించి మాట్లాడుకున్నాం, చాలా వచ్చేసాయి. కాసేపు ప్రేమగా మాట్లాడుకుందాం ప్లీజ్. ప్రేమ అంటే యాజ్ ఐఎమ్ సింగర్ నేను పాట ద్వారా చెప్తాను బెటర్. సూపర్, జస్ట్ 2 lines. సూపర్. ప్రేమంటే ఏమిటంటే భార్గవిని ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే నా మనసు తనకిచ్చినాక తెలిసే. ఈ ప్రేమ గురించి ఇంకా బోల్డ్ అని పాఠాలు చెప్పడానికి డాక్టర్ అమ్మ వచ్చేస్తుంది, యశస్విని. లెట్స్ వెల్కమ్ యశస్విని ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. నా మనసుకే వయింది, నీ మాయలో పడింది. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. అది ప్రేమతోమో కాదు, మరి లవ్వో కాదు, ఖచ్చితంగా మరి మాయ రోగమేమో నీ వంటికేమైంది, ఒళ్ళంత దురదగా ఉందా, ప్రేమో మరి తోమో మరి. అప్పుడప్పుడు అరే స్నానం చెయ్యాలనిపిస్తుందా, కంచంలో ఉన్న అన్నం మరి తాగాలనిపిస్తుందా, గ్లాసులో ఉన్న నీళ్లు మరి తినాలనిపిస్తుందా, ప్రేమ పుడితే అంతే కదా సరే, పోయే కాలం నీకు మరి అనుష్క నీ వంటికేమైంది, ఒళ్ళంత దురదగా ఉందా, ప్రేమో మరి తోమో మరి. అది ప్రేమో తోమో కాదు, మరి లవ్వో కొవ్వో కాదు, ఖచ్చితంగా మరి ఇంట్రెస్టింగ్. తను ఇంకా ఊహాలోకంలోకి ప్రేమాలోకంలోకి వెళ్ళిపోయినట్టుంది కదా. సరే, ఇంతకీ నీ ప్రేమ పాట ఎలా ఉందో తెలుసుకుందాం మరి. ఓకే, సో స్వప్న. డాక్టర్ యశస్విని డెంటిస్ట్ కదా? ఎస్ మ్యామ్.
మామూలుగా ప్రేమలో ఉన్నప్పుడు గతి తప్పుతుంది, గుండె కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది, ఫాస్ట్గా కొట్టుకుంటుంది అంటారు కదా. వాళ్ళని పాట కూడా లయ కొద్దిగా ఫాస్ట్గా వాళ్ళు పాపం చాలా అందుకోవడానికి ట్రై చేస్తున్నారు, నువ్వేమో పరిగెడుతున్నావు. అది తప్ప శృతి చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు చెప్తున్నంతసేపు అక్కడ ఏవో ఎక్స్ప్రెషన్లు వచ్చాయి, నాకు వాటికి కొంచెం మాట రూపంలో అర్థాలు చెప్పరా ప్లీజ్ హేమచంద్ర. No, but jokes apart, I felt it was good. Thank you so much. Really enjoyed. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? కాస్త ఎనర్జీ పెట్టి పాడితే వినడానికి బాగుంటది, ఇది నా సలహా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ యశస్విని. సూపర్, థ్యాంక్ యూ. ఒక అందమైన అమ్మాయి పక్కింట్లో దిగితే ఆ అబ్బాయి వైపు జరిగే ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నాడు నవీన్ ఫ్రమ్ స్వప్న స్టీవ్. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, మా పక్కింట్లో ఉన్నదే ఓ అమ్మాయి, ఆమెను చూస్తే కలిగిందే నాలో హాయి, మా పక్కింట్లో ఉన్నదే ఓ అమ్మాయి, ఆమెను చూస్తే కలిగిందే నాలో హాయి. తన సెల్ ఫోన్ నెంబరు పట్టానే, వాట్సాప్ లో మెసేజ్ పెట్టానే, చెప్పానే నా స్టోరీ, తను చెప్పిందే ఐయామ్ సారీ. మా పక్కింట్లో ఉన్నదే ఓ అమ్మాయి, ఆమెను చూస్తే కలిగిందే నాలో హాయి. కొట్టడానికి వాళ్ళ పేరెంట్స్ నన్నే చూస్తున్నా, నేను మాత్రం కొంట చేష్టలు చేస్తూనే ఉన్నా. ఆశలన్నీ ఆవిరల్లే నింగికి చేరేనా, బ్యాటరేమో తేల్చడానికి ఇంటికి పోతున్నా. వాళ్ళింట్లో ఎవరున్నా నా ప్రేమను చెబుతున్నా, అనుకుంటూనే కలగంటున్నా, ఎప్పటికైనా తను పడుతుందని అందం అందం అందం. మా పక్కింట్లో ఉన్నదే ఓ అమ్మాయి, ఆమెను చూస్తే కలిగిందే నాలో హాయి. తన సెల్ ఫోన్ నెంబరు పట్టానే, వాట్సాప్ లో మెసేజ్ పెట్టానే, చెప్పానే నా స్టోరీ, తను చెప్పిందే ఐయామ్ సారీ. మా పక్కింట్లో ఉన్నదే ఓ అమ్మాయి, ఆమెను చూస్తే కలిగిందే నాలో హాయి. రామ్మా, నాది ఇష్టే తగిలేలా ఉంది నీకు. హేమచంద్ర, ప్రేమ గుడ్డిది అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ గా ఉంది. లిరిక్స్ ఈ పాటకు భలే సెట్ అయినా అనిపించింది నాకైతే. ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్రెడీ స్వప్న మైక్ పట్టుకున్నారు. రెండు జళ్ల సీతం చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ నా చెవులో ఎక్కడివి దూరతాయో అని భయంగా ఉంది అక్కడి నుంచి నాకు. కానీ నవీన్ బాగా ఇంకొంచెం బ్రైట్ గా పాడుండొచ్చేమో, కానీ ఓవరాల్ అసలు పర్ఫార్మెన్స్ అదరగొట్టేసావు. ఆ పర్ఫార్మెన్స్ లో అసలు ఇంకా ఏం చూడబుద్ధి అవ్వలేదు, వినబుద్ధి అవ్వలేదు, అంత బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు, ఎలా అనిపించింది నవీన్ పర్ఫార్మెన్స్? నవీన్, నువ్వు ఎక్కువ మార్కులు సంపాదించే పాటల్లో ఇది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో తక్కువ ప్రాపర్టీస్తో ఎక్కువ డ్రామాని పండించగలిగారు. ఇలా ఉంటే గనక పాటలు ఖచ్చితంగా పోటీలో నిలబడతాయి. ఓన్లీ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ.
ఇది ప్రాపర్ పర్సన్స్ ఉన్నప్పుడు ప్రాపర్టీస్ తో పని లేదమ్మా మంజుష. సో ఇద్దరికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ మంజుష. థ్యాంక్ యూ. ఇలాగే మెయింటైన్ చేయండి అందరినీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ మధ్య కాలంలో ఇండియాలో చాలా మంది చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే అది దొంగతనం వల్ల, దోపిడీ వల్ల కాదు, డిమానిటైజేషన్ వల్ల. ఎస్, ఐ థింక్ మనందరికీ కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా కనిపించింది ఇండియా మొత్తానికి. సో బ్లాక్ ని వైట్ గా మార్చుకోవడం ఇదంతా జరుగుతూనే ఉంది. చాలా మంది పాటలు కూడా మనం చూస్తూనే వచ్చాం, బోల్డ్ అని న్యూస్ కూడా వింటూనే వచ్చాం. సో ఇదే టాపిక్ మీద పర్ఫార్మ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ రియాజ్ ఫ్రమ్ హేమచంద్ర టీమ్. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, నడిచే కాలమా కాసేపు ఆగవమ్మా, మోడి దెబ్బకు మైండంత బ్లాక్ అమ్మా, మెదడే చెదరగా రుణము తీరలే నోట్ల కట్టలతో నేరే నడిచే కాలమా కాసేపు ఆగవమ్మా. ఆడించే తల్లి పాడించే తండ్రి నువ్వేలే నా కన్నీ, నా నోట్ల కట్టల మా కంటి చెమ్మ నే చూడలేనమ్మా, ఇన్నేళ్లతో నేస్తానివే నా ఇంటితో బంధానివే, ఈనాడు తోడును వీడక తప్పదులే, నడిచే కాలమా కాసేపు ఆగవమ్మా, మోడి దెబ్బకు మైండంత బ్లాక్ అమ్మా, మెదడే చెదరగా రుణము తీరలే నోట్ల కట్టలకు నేనే నడిచే కాలమా కాసేపు ఆగవమ్మా. సో రియాజ్ ఆవేదన వ్యక్తం చేసావు ఫైనల్లీ. మరి నీ ఆవేదన నచ్చిందా లేదా తెలుసుకుందాం. ఓకే, సో స్వప్న చక్కగా పాడావు, మంచి పాట, మెలడీ. రాసేవాళ్ళు కొద్దిగా అనిపించింది ఇక్కడ మోడీ దెబ్బకు అని అనకుండా మోడీ పుణ్యమా అనేది ఏదో ఇంకో మా పెట్టేసి ఉంటే కాలమాకి ఇంకా బాగా యాడ్ అయ్యి లిరిక్ ఇంకా ఎలివేట్ అయ్యి సబ్జెక్ట్ ఎలివేట్ అయ్యి నీ పాట కూడా అంత ఎలివేట్ అయ్యేది అనిపించింది. కానీ శృతి పక్వంగా పాడావు, హాయిగా పాడావు, రిలాక్స్డ్గా పాడావు, తాళం కూడా తప్పలేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న. ఏదో ఐడియా వచ్చింది మీరు చెప్తుంటే హేమచంద్రకి, ఏంటది? ఐడియా ఏం రాలేదు. తన క్యారెక్టర్ ప్రకారం మోడీ దెబ్బకి అనే క్యారెక్టర్ అది. ఓకే, సో ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ రైట్. ఓకే ఓకే, సో లిరికల్ గా ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ రైట్ అండ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో నైస్. మతి తప్పిన పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సూపర్. అనంత్ శ్రీరామ్ గారు, పుణ్యమా దెబ్బ? నా ఓటు దెబ్బే. ఓకే. దెబ్బకి వేరే దెబ్బ ఉందా అంటే, వేరే పదం ఉందా అంటే గాయం, గాయమా అనలేము. మోడీ దెబ్బతో కాబట్టి అక్కడ ప్రాస కోసం మనం చూసుకోకూడదు, కాబట్టి అదే కరెక్ట్. అయితే మోడీ దెబ్బతో మైండ్ బ్లాక్ అయ్యి కాస్త టెంపో మిస్ అయినట్టు అనిపించింది. తర్వాత శృతి కూడా అక్కడక్కడ ఫ్లాట్ అయింది అనిపించింది. బట్ నోటే ఫ్లాట్ అయిపోయింది కాబట్టి ఇంకా వాటిని పట్టించుకోక్కర్లేదు. డ్రామా బాగానే పండింది, సమకాలీనమైన సబ్జెక్ట్. అభినందనలు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రియస్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అందించబోతున్న పార్టిసిపెంట్ లావణ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హర్. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే బెసు బుక్కు పట్టే పట్టు చిరిగేటట్టు పేజీలన్నీ ఇన్స్టాగ్రామ్ లుక్కే పెట్టు షేర్ అయ్యేట్టు సెల్ఫీలన్నీ ఈ బుక్కే రాయనా ఇమేజులే వేయనా కాపీలతో పెంచనా స్టేటస్ గా అంచనా ఈ పోస్ట్ ఆగనా ఇంకో గాసిప్ కూర్చనా ఈ పోస్ట్ ఆగనా ఇంకో గాసిప్ కూర్చనా ఈ పోస్ట్ ఆగనా ఇంకో గాసిప్ కూర్చనా ఫేస్బుక్ పట్టే పట్టు చిరిగేటట్టు పేజీలన్నీ ఇన్స్టాగ్రామ్ లుక్కే పెట్టు షేర్ అయ్యేట్టు సెల్ఫీలన్నీ నా ఈవెంట్ వచ్చేయరో కన్మానువై నీ టాలెంట్ చూపియరో ఒకే మానువై నీ పేటెంట్ అన్నీయరో బిజినెస్ మ్యాన్ నా ప్రొఫైల్ క్రేజ్ పెంచరో స్పాన్సర్ అయి నా ఈమెయిల్ బాక్స్ నింపరో హ్యాకర్ అయి నా లైఫ్ కి లైఫ్ నీయరో ట్రెండింగ్ చేసి కంప్యూటర్ కి వైరస్ లాగా పాకి పాటకి కోరస్ లాగా కాళ్ళ నొప్పికి మాలిష్ లాగా వాళ్ళగా ఉండే పాలిష్ లాగా ఫాల్స్ న్యూస్ పెట్టనా ఫాలోవర్స్ ని పెంచనా సెన్సేషన్ చేయనా సెలబ్రిటీగా నిలవనా ఈ పోస్ట్ ఆగనా ఇంకో గాసిప్ కూర్చనా ఈ పోస్ట్ ఆగనా ఇంకో గాసిప్ కూర్చనా ఈ పోస్ట్ ఆగనా ఇంకో గాసిప్ కూర్చనా మొత్తానికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించావుగా ఫేస్బుక్ లో. ఏంటో ఒక అలా కుదిరిపోయింది. ఏదో 2-3-4 పోజులు పెట్టు. ఈ మాత్రం చాలు నాన్న, మాకు చాలదు. దానికి కూడా కష్టం అక్క. ఇప్పుడు నీకు అవన్నీ నేర్చేసుకుంటావు నువ్వు మళ్ళీ నేను చెప్తే. సరే, ఎనీవే నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది హేమచంద్రని అడిగేద్దాము. సో హేమచంద్ర, హౌ డిడ్ యూ లైక్ లావణ్యాస్ పర్ఫార్మెన్స్? స్వప్న గారి టీం 4 అడుగుల బుల్లెట్. సూపర్ ఎనర్జీ ఇన్ ద వాయిస్. థ్యాంక్ యూ అన్నయ్య. స్వప్న ఎనర్జీ అదిరిపోయింది. థ్యాంక్ యూ. చాలా అసలు ఆల్మోస్ట్ అంటారు కదా పిట్ట కొంచెం కూత ఘనం అని. థ్యాంక్ యూ. దుమ్ము దులిపి అవతలు పెట్టావు అనమాట. థ్యాంక్ యూ సార్. అనంత శ్రీరామ్ గారు, ఇది నేనేం లీడ్ చెప్పలేదండి, దీనికి నాకు సంబంధం లేదు. సార్ కామెంట్ సార్ ప్లీజ్. కామెంట్స్ తన ఫేస్బుక్ పేజ్లో పెట్టాను, చూసుకోండి. సార్ బయట కూడా కావాలి. ఓ అందరూ వినాలంట. అయితే వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టేస్తున్నాను. నేను షేర్ చేయడానికి చాలా కష్టపడాలి సార్, ఇప్పుడే చెప్పేయండి. పాట మొదలు పెట్టినప్పుడు మంచి స్మూత్ రోడ్డు మీద ఒక బెంజ్ కార్లో వెళ్తుంటే మనిషి పాడుతున్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. ఈ మాత్రం చాలు నా దగ్గర ఒక ట్రాక్టర్ మీద గతుకుల రోడ్లో పాడితే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఈ మాత్రం చాలు అన్నమాట. హేమచంద్ర చెప్పిన టెక్నిక్స్ కనుక ఫాలో అయితే పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి రాకుండా ఉంటాయి. ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుని తర్వాత బాగా పాడతామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో టిప్స్ కూడా తెలుసుకున్నావు కాబట్టి నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్లో రాక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో చాలా ఫన్, చాలా డిస్కషన్, బోల్డ్ అని జోకులు అన్నీ జరిగాయి. పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి యాజ్ యూజువల్. సో క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఎపిసోడ్. సో వీళ్ళలోంచి ఒక 6 వెళ్ళిపోతున్నారు అంటే యాక్చువల్లీ నాకే చాలా బాధగా ఉంది. సో 6 అంటే ఎలిమినేషన్ అనే వర్డ్ తీసుకునే వాళ్ళు ఎవరు, ప్రమోషన్ తీసుకునే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫర్ దిస్ లెట్ మీ ఇన్వైట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ టు ద స్టేజ్.
జడ్జెస్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటేంటంటే ఐ థింక్ అందరూ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసి అదరగొట్టి దుమ్ము దులిపి పాడారు. యూ డిడ్ యువర్ బెస్ట్. కాబట్టి ఇక్కడ ముందుకు ఎవరు వెళ్తారు, వెనక ఎవరు ఉండిపోయారు అనే పాయింట్ ఇంపార్టెంట్ కాదు. అందరూ ట్రై చేశారు. ఎవ్రీబడీస్ కమ్ దిస్ ఫార్. అదే చాలా పెద్ద విషయం. ముకాబ్లాకి సెలెక్ట్ అవ్వడమే చాలా పెద్ద విషయం. మనస్ఫూర్తిగా ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఏ టీం అయినా సరే. ముందుగా ఐ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎపిసోడ్ పర్ఫామ్ చేసిన ఆల్ ద కంటెస్టెంట్స్ ఆర్ విన్నర్స్ టు మీ. నార్మల్ పాట నార్మల్ లిరిక్స్ గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టము. అలాంటిది బాగా నోటెడ్ సాంగ్స్, నోటెడ్ లిరిక్స్ అందరికి బాగా. ఆ పాటని లిరిక్స్ మార్చి గుర్తుపెట్టుకొని ఈ కాంపిటీషన్ ప్రెషర్ తట్టుకొని అక్కడికి వచ్చి పాడటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది కంటెస్టెంట్స్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి ఆర్ విన్నర్స్. బేసిక్ గా ఎందుకంటే యూ హ్యావ్ ఇక్కడ బ్రేక్ పడుతుంది. బేసిక్ గా ఎలిమినేషన్ అంటే యూర్ అవుట్ ఆఫ్ ది స్టేజ్, బ్రేక్ పడింది. దట్స్ ఓన్లీ టు ద కాంపిటీషన్, నాట్ టు యువర్ టాలెంట్. సో ప్రాక్టీస్ మోర్ అండ్ డూ వెల్. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. అనంతరామ్ గారు. ఒక ఆయన కొన్ని లక్షల సంఖ్యలేవో గుర్తు పెట్టుకుని దాన్ని ఒక ప్రదర్శనగా చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. అది మెమరీకి. ఇండియన్ ఐడల్ లాంటి చాలా షోస్లో అద్భుతంగా పాడి అన్ని విధాల తమ గొంతుల్ని సవరించి తమ ప్రజ్ఞను చూపించి ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్నారు. అది సింగింగ్. అలాగే చాలా విషయాల్లో స్కిట్లు ఇలాంటి వాటిల్లోనూ చాలామంది కప్పులు గెలుచుకున్నారు. అది నటనకి. వీటన్నింటినీ కలిపి జోడించి పెడితే ఒక షో, అది ముకాబులా. దీంట్లో వచ్చి ఇక్కడ నిలబడ్డమే టైటిల్ గెలిచినంత గొప్ప విషయం. ఎందుకంటే అంత ఆల్రౌండర్స్ మీరు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ దాకా ఇన్ని ఎపిసోడ్స్ పాడగలిగే సామర్థ్యం మీకు ఉండడమే మీకు దక్కిన విజయం. ఇంక ఎలిమినేషన్ వీటన్నింటి విషయంలో చాలా చిన్న మాట అన్నమాట. ఇక్కడి నుంచి ఎలిమినేట్ అవ్వడం అనేది ఇన్ని సాధించిన తర్వాత ఏదో మొత్తం విందు భోజనం అంతా ఆరగించి పొరపాటుని కిళ్ళి మర్చిపోయినట్టు అంతే ఎలిమినేషన్ అంటే ఇక్కడ. కాబట్టి ఎవ్వరు ఎలిమినేషన్ గురించి ఎక్కువ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఎలిమినేషన్ కంటే కూడా దానికి ముందు జరిగిన ఈ కల్మినేషనే చాలా గొప్పది మీకు మీ జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలిమినేట్ కాబోతున్న 6 ఎవరు అనేది తెలుసుకునే ముందు సేఫ్ జోన్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు అనేది తెలుసుకుందాం. సో అనంతరామ్ గారు, ఫస్ట్ సేఫ్ జోన్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు అన్నది వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయండి. అండ్ వాళ్ళు ఒక 2 steps ఫార్వర్డ్ గా వచ్చి నిలబడతారు. సో నేమ్స్ ప్లీజ్. ఇప్పుడు మనతో పాటు చిందులు వేస్తూ ఇక్కడ ఉండేవారు ఎవరు, చిరునవ్వుతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేవారు ఎవరో మనం తెలుసుకోబోతున్నాం. చిందులు వేసే వాళ్ళలో కూడా కొంతమంది భద్రసీమ అంటే సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళెవరు ఇప్పుడు నేను చదువుతాను. శ్రీ వైష్ణవి, తారక్, భవ్య, లోకేష్, వరప్రసాద్, మంజుష, ఆదిత్య, మానస. సో సేఫ్ జోన్ లో ఉన్న 8 మంది పేర్లు ఇప్పుడు చదవడం జరిగింది. సో వాళ్ళందరూ ముందుకు వచ్చి నిలబడ్డారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ దీస్ 8 పార్టిసిపెంట్స్. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఓకే, మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. సో 18 మందిలో 8 మంది సేఫ్ జోన్ లో ఉన్నారు అన్నది తేలిపోయింది. ఇప్పుడైతే ఈ 10 మందిలో అంటే స్టేజ్ మీద బ్యాలెన్స్ ఉన్న ఈ 10 మెంబర్స్ లో 6 పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఎవరి మీద అయితే ఈ ఫాలో స్పాట్ స్టే అవుతుందో, స్టే అయ్యి రెడ్ గా మారుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఆ ఎలిమినేట్ అయిన పర్సన్ అటువైపు వెళ్ళి నుంచోవాలి. సో ఫస్ట్ ఎలిమినేట్ అవుతున్న పార్టిసిపెంట్ ఎవరంటే క్వార్టర్ ఫైనల్స్ లోనే ఆగిపోయిన వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ రియాజ్. ప్లీజ్ రియాజ్ అక్కడ వెళ్ళి నుంచో.
నెక్స్ట్ ఎలిమినేట్ కాబోతున్న పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. Okay, so Balu from Swapna team, you're eliminated. Please. సో ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అవుతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? శుభశ్రీ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. క్వార్టర్ ఫైనల్స్తో ముకాబలాలో నీ జర్నీ ముగిసింది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేట్ కాబోతున్న పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. ఓకే, సో హేమచంద్ర టీం నుంచి యశస్విని. సో స్వప్న టీంలో ముగ్గురు, హేమచంద్ర టీంలో ముగ్గురు ఇప్పుడు స్టేజ్ పైన మిగిలిన్నారు. సో ఈ 6గురిలో ఇంకో 2 ఎలిమినేట్ కాబోతున్నారు. అందులో నెక్స్ట్ ఎవరో చూద్దాం. సో స్వప్న టీం నుంచి కరీముల్లా ఎలిమినేటెడ్. ఐఎమ్ సో సారీ. ఇప్పుడు స్టేజ్ పైన మిగిలిన ఈ 5గురిలో ఎలిమినేట్ కాబోతున్న ఆ ఒక్క పార్టిసిపెంట్ ఎవరో? And yes, Lavanya, Naveen, Ranga and Rupa, you're all in safe zone. You can join them. Okay, so eliminate aina 6 participants. Please come here, join me. Mukabla nunchi velle mundu one last word from you all. Okay, Karim? మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అంత శ్రీరామ్ గారు, మై జడ్జ్. లాస్ట్ టైం ఒక మాట అన్నారండి ఇక్కడ, నేను హిందీలో చెప్తాను అది. యాక్చువల్లీ నాకు తెలుగు రాదు, అయినా కానీ ఇంత దూరం పడాను. యహా పే జీతనే కే లియే నహీ సీఖనే కే లియే ఆతే హై. మై కుచ్ సిఖా హూం ఔర్ సిఖూంగా ఔర్ ఆగే జాऊंगा ఇన్షాల్లా. యాక్చువల్గా ఇక్కడ నేను నేర్చుకునేది చాలా ఉంది. ఈ షోలో నేను విన్ అవ్వలేకపోయానేమో, ఇంకా ఫర్దర్ షోస్ ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేస్తాను. 1 కాకపోతే 10, 10 కాకపోతే 100, ఎప్పటికైనా గెలుస్తాను నేను. వావ్, దట్ ఇస్ ది స్పిరిట్. శుభశ్రీ, యాక్చువల్లీ ఇక్కడికి రావడమే పెద్ద ఒక మైల్ స్టోన్ లాంటిది. ఇది ఈ జర్నీని మిస్ అవుతాను, అండ్ ఫ్రెండ్స్ని కూడా. ఓకే, యాక్చువల్లీ శుభశ్రీ గొంతులోంచి మాట రావట్లేదు. డోంట్ ఫీల్ సో సాడ్, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముకాబ్లాలో సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఈటీవీ ప్లస్లో వచ్చే షో కదా ఇది. సో ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్కి నేను సెలెక్ట్ అవ్వడం. అండ్ ఓకే, ఎలిమినేట్ అయినందుకు డెఫినెట్లీ బాధ ఉంటుంది, బట్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ హియర్. వండర్ఫుల్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మేడం, ఫర్ గైడింగ్ మీ. కొంచెం బాధగానే ఉంది ఎలిమినేట్ అయినందుకు. ఓకే, సో జాహ్నవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి ఫస్ట్ అండ్ నా అన్నయ్యలకి థ్యాంక్స్ చెప్పాలి. దే సపోర్టెడ్ మీ అలాట్. ఇక్కడికి నేను రావడానికి చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐ మిస్ మై ఫ్రెండ్స్ అలాట్. నాకు చాలా అలవాటు అయిపోయారు అందరూ, వాళ్ళని ఐ మిస్ అలాట్. అండ్ జడ్జెస్ అందరికీ చాలా థ్యాంక్స్. చందు అన్న, మేడం అండ్ సార్ చాలా చాలా సపోర్ట్ చేసి మంచి కమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అండ్ రియాజ్.
ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ డెఫినెట్లీ నీడ్ టు లెర్న్ అండ్ వర్క్ హార్డ్. దట్స్ ఇట్. యాక్చువల్లీ ముకాబులా స్టేజ్ని ఇంత ట్రాజెడిక్గా చూడడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను చూడలేకపోతున్నాను ఇలాగా సాడ్గా ఉంటే, ఏడుస్తూ ఉంటే. సో ప్లీజ్ కొంచెం మన షో ముకాబులా స్టైల్ని తీసుకొచ్చేద్దాం ఇంకా స్టేజ్ మీద. సో దిస్ ఈస్ అ ఫన్ షో. ఎలిమినేషన్లో కూడా ఫన్ ఉండాల్సిందే. కాబట్టి ఐ రిక్వెస్ట్ అవర్ ఓన్ జడ్జెస్ అండ్ మెంటర్స్ స్టేజ్ మీదకి వచ్చి చక్కగా చీరప్ చేసి మాకు ఎనర్జెటిక్ సాంగ్ పాడి వినిపిస్తే మేము మళ్ళీ జోష్కి వచ్చేస్తాం. మామూలుగా పొరబడే అవకాశం ఉంది. ఈ ఒక్క ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ మార్కుల వల్ల వీళ్ళు ఎలిమినేట్ అయ్యారేమో అని. ఇదేంటంటే గత ఎపిసోడ్లన్నీ ఆయా సందర్భాలకి అనుగుణంగా మేమంతా వేసిన మార్కుల్ని కూడడం ద్వారా వచ్చిన మార్కుల్లో ఎవరికి కొంచెం తక్కువ వచ్చినాయో వారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. శుభశ్రీ ఒకసారి ముందర నువ్వే డాన్స్ చేయాలి, నువ్వే నవ్వాలి. నీ కాకి ప్యాంటు చూసి బుల్లమ్మో, నీ కాకి చొక్కా చూసి బుల్లమ్మో, నీ కాకి ప్యాంటు చూసి బుల్లమ్మో, నీ కాకి చొక్కా చూసి బుల్లమ్మో, మనసు లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది, వయసు ఊగేస్తుంది ఊగేస్తుంది ఊగేస్తుంది. ఏరా చూస్తావేరా, 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 ఏరా చూస్తావేరా. అందరికీ ఆల్ ది బెస్ట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి సెమీఫైనల్స్ కంటిన్యూ అవుతాయి with those 12 participants from Swapna team and Hemachandra team. ఇంతకంటే రెట్టింపు ఫన్, రెట్టింపు పర్ఫార్మెన్సెస్, వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ రెట్టింపు ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు వచ్చేస్తాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. సేమ్ ప్లేస్ సేమ్ టైం. ముకాబులా పవర్డ్ బై రాఖీ అవెన్యూస్.